అందరికీ నమస్కారం. ముఖ్యంగా శ్రీకృష్ణ దేవరాయ గారి పేరుతో మన కాపులందరినీ BHAలో ఏకం చేసి ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి రామకృష్ణన్న మరియు ఆ యొక్క సంఘంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ప్రతి ఒక్క నా కాపు బంధువులందరికీ కూడా కార్తీక మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ చాలామంది భోజనం చేసి కూర్చుండి ఉండొచ్చు కాబట్టి ఒక్కసారి మన కాపు గురించి జైలు కొడదాం అనేది నా ఆశ. ఒక్కసారి జై కొడదాం. కాపు సంఘానికి, కాపు సంఘానికి, మన కాపు బంధువులందరికీ కూడా మెల్లగా చెప్తారు. అందుకనే మనకు రాజ్యాధికారం రావట్లేదు. వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు టీడీపీ గెలిచిందంటేనే మన కాపులందరూ ఏకమై పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తేనే అన్ని సీట్లు వచ్చినాయి. అది ఎవరు అవునన్నా కాదన్నా మన కాపు ఓట్లతోనే ఇవాళ టీడీపీ అధికారంలోకి వచ్చింది. అది మనందరి యొక్క గర్వం, మరి గర్వకారణం. మరియు మరి మన కాపు కులంలో పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ డిప్యూటీ సీఎం ఉండి రానున్న రోజులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవ్వాలన్నదే మన అందరి ఆశయం. ఎందుకంటే రామకృష్ణన్న గతంలో కూడా ఇక్కడికి పిలిచారు. అప్పుడు నేను చెప్పిన జనసేన పార్టీ నుంచి మన కాపు నాయకుడు, మన కాపు బంధువు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి వారు ముఖ్యమంత్రి అవ్వాలని ఒక ఆడబిడ్డగా నేను కోరుకున్నా. మరి డిప్యూటీ సీఎం అయిండు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ఆ ఋతుపవనాలన్నీ కూడా మన పవనుడు చుట్టే తిరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ వస్తుంది. మరి ఇక్కడ మన తెలంగాణ తీసుకున్నట్లయితే ఇవాళ మనం వనభోజనాలు పెట్టుకున్నా, లేకపోతే ఇంకే కార్యక్రమం పెట్టుకున్నా, ఎట్లా పెట్టుకున్నా మనందరం బాగుండాలని, మనమందరం బాగుండాలంటే ముఖ్యంగా టీవీ ముందు కూర్చుండి టీవీ రిమోట్ ఎవరి చేతులు అయితే ఉంటుందో ఆ ఛానల్స్ మార్చుకోవచ్చు. అట్లనే రాజ్యాధికారం మన కాపుల చేతిలోనే ఉండాలనేది మనందరం ఒక ఆశయంగా ఆలోచించి ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది.